సో మొత్తం మీద అయితే సూపర్ సింగర్స్ వెళ్ళారు, ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఏం నేర్చుకున్నారు సూపర్ సింగర్స్ నుంచి? ఒకటి నేను నేర్చుకున్నవి ఏంటి అంటే, ఒకటి ఫస్ట్లీ డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్. బికాజ్ ఎవరు ఎలా పాడాలన్నా కూడా వాళ్ళకి ఫస్ట్లీ ఒక పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉండాలి. మాకు కొన్నిసార్లు యూనో 2 రోజుల ముందర, 1 రోజు ముందర పాటలు చేంజ్ అవుతూ పాటలు అలా ఇస్తే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజికల్గా ఆలోచించేవాళ్ళం. ఇమోషనల్గా అయ్యో నేను పాడలేనేమో అని కాకుండా నాకు ఇచ్చిన పాట నేను ప్రతి పాట నా పాట అన్నట్టు పాడాను నేను. సో ప్రతి పాటకి కావాల్సింది డిసిప్లిన్. సెకండ్లీ పాట మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నా కొంత ఉన్నా అస్సలు లేకపోయినా కూడా ఒక పాటని కరెక్ట్గా వినడం నేర్చుకోవాలి. చాలామంది పాట వింటారు, కానీ ఆ పాటలో ఆ సింగర్ అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ ఫీల్ ఏంటి, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సూపర్. మూడోది ఏంటి అంటే, నేను నేర్చుకున్నది అఫ్కోర్స్ నేను ఒక్కడనే కాదు, నాకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళ నుంచి నేను అసలు వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు అసలు ఆ యాడెడ్ అడ్వాంటేజెస్ ఏంటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకోండి, లేకపోతే శ్వేత గారు ఉన్నారు, మహతి, వెంకటేష్, ఓకే, ప్రవస్తి, వీళ్ళందరూ అయ్యో పేర్లు తీసుకుంటే అందరు 16 పేర్లు తీసుకుంటాను. ఓకే, సో వాళ్ళ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పర్ఫామ్ చేస్తారు. ఓకే, వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వైజ్ అసలు వాళ్ళ నుంచి ఏం తీసుకోవచ్చు, నేను యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి నాకు. సో అది నేను ప్రతిసారి నేను అదే గమనించేవాడిని. ప్రతి ఒక్క పార్టిసిపెంట్లో ఓకే, తన బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, తన గుడ్ క్వాలిటీ ఏంటి. సో ఆ గుడ్ క్వాలిటీ ఐ యూస్ టు టేక్ దాట్. సూపర్. సో మొత్తం మీద అది నేర్చుకున్నారు. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటన్నా? ఇప్పుడు సూపర్ సింగర్స్ అయిపోయింది, నెక్స్ట్ ఇక దండయాత్ర అయినాక దయాగడి దండయాత్ర లాగా ప్రతి సింగింగ్ షోలో ఇక వెళ్తాం, పార్టిసిపేట్ చేయటం ఇంతేనా? ఆఫ్ కోర్స్ అది ఉంటూనే ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం నా సొంత పాటలు రాసి పాడాను కదా. ఓకే, సో ఆ సొంత పాటలు ఇంకా ఇవ్వండి, ఇప్పుడు నేను ఇంకా రిలీజ్ చేయాల్సిన పాటలు ఉన్నాయి. ఓకే, అండ్ కానీ ఇండస్ట్రీ బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, వేరే సింగర్స్ ఎవరైనా చాలా బాగా నాకు ఆఫ్ కోర్స్ అంటే వేరే సింగర్స్ ఎవరు అని అంటే, నేను ఎలిమినేట్ అయిన రోజు అప్పుడు అందరూ బయట సింగర్స్ వచ్చారు. రోహిత్ గారు కానివ్వండి, అరుణ్ కౌంటన్య గారు కానివ్వండి, అనుదీప్ దేవ్ గారు కానివ్వండి, సమీరా భరద్వాజ్ గారు, హరిణి సాహితి గారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన ఇదేంటి అంటే, యూ సాంగ్ బ్యూటిఫుల్, ఓకే, సింగ్ హౌ యూ సింగ్, దట్స్ ఇట్. ఓకే, సో అది ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఓకే, ఇన్నేళ్ళ మీ కెరీర్, ఈ సింగింగ్ కెరీర్లో యాజ్ ఏ ఒక సింగర్కి ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? డెడికేషన్. అంటే ఫస్ట్లీ నేను డెడికేషన్ ఎందుకు అంటున్నానంటే, నేను ఎక్కడ మ్యూజిక్ నేర్చుకోలేదు, నేను అసలు మ్యూజిక్ ఎలా చేస్తారు ఏంటి అని. కానీ ద వన్ థింగ్ దట్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇస్, నాకు కావాలంటే నేను నేర్చుకోగలను, ఐ జస్ట్ నీడ్ టు పుట్ దాట్. సో నేను అది అలా పెట్టి 24 గంటలు ప్రతి యూట్యూబ్లో ఉన్న ప్రతి ఛానల్కి వెళ్ళి ప్రతి వీడియో చూసి నేను అలా అసలు మ్యూజిక్ ఎలా అవుతుంది. సో ఆ డెడికేషన్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక సింగర్కి ఉండాల్సింది. ఓకే, రెండోది ఆఫ్ కోర్స్ ఎవరు ఏమన్నా కూడా యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ అ గుడ్ వే. ఓకే, ఎందుకు అని అంటే, ప్రతి మనిషి ఇప్పుడు ఏంటి అంటే, సెట్ శ్రీరామ్ గారే ఉన్నారనుకోండి, ప్రతి మనిషి సెట్ శ్రీరామ్ గారిలా పాడలేరు. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ కంపారిజన్స్ అన్నవి ఉంటాయి, కానీ కంపారిజన్స్లో గుడ్ థింగ్ తీసుకోవాలి. ఏంటి అంటే, అట్లీస్ట్ దే ఆర్ కంపేరింగ్ యూ అన్నట్టు. నన్ను చాలామంది చాలా ట్రాల్ చేశారు సోషల్ మీడియాలో కొన్నిసార్లు, ఈ పాట పాడినందుకు, ఆ పాట పాడినందుకు. కానీ ద గుడ్ థింగ్ అబౌట్ థింగ్ వాజ్, నాకు నచ్చినది ఏంటంటే, అట్లీస్ట్ దే ఆర్ కంపేరింగ్ మీ విత్ సంబడి. సో నేను ఆ స్టేజ్కి వచ్చాను అన్న చిన్న ఆనందం నాకు. సూపర్. ఇప్పుడు ఈ సూపర్ సింగర్స్ ప్లాట్ఫామ్స్లో మీరు సాంగ్స్ పాడిన తర్వాత ఏమైనా సినిమా ఛాన్సెస్ వచ్చాయా? ఎవరైనా ఇస్తా అన్నారా? అంటే వచ్చింది, కానీ ఇంకా ఉంది, ఏమో త్వరలోనే పాడబోతున్నారు అయితే. అయ్యో, అంటే పాటలు పాడడానికి ఛాన్స్ అయితే రాదని హీరోగా ఇస్తారు. బేసిక్గా ఎవరైనా సూపర్ సింగర్స్కి వెళ్తే సింగర్గా అవుతారు, ఆయన హీరో. బెటర్ కదా, చేసేయచ్చు కదన్నా. అది స్టార్ట్ అవ్వాలి కదండి. ఓకే, అయితే రెడీగా అయితే. సో సూపర్ సింగర్స్లో హీరోగా రాబోతున్నాడు అనమాట. సో ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ అన్న. సో చాలా బ్యూటిఫుల్ వర్డ్స్గా, ఎంతో పేషెన్స్తో సో నేను అడిగిన
ప్రతి క్వశ్చన్కి చక్కగా ఆన్సర్ ఇచ్చావు. మధ్య మధ్యలో ఏమైనా జోకులు ఏమైనా వేసి ఫీల్ అయ్యి ఉంటే అయ్యో సారీ. నేను దేనికి ఫీల్ అవుతానండి. ఫస్ట్లీ చాలా నాకు చాలా సంతోషంగా ఉంది మీ నుంచి బీయింగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇంకా మీరు పెద్ద సింగర్ అవ్వాలి. తప్పకుండా సో పాన్ ఇండియా సింగర్ అయిపోవాలి మీరు. ఓన్లీ ఇక్కడ మాకు తప్పకుండా అండి. ఫ్యూచర్లో మీరు చేసే సినిమాలో ఒక చిన్న అరే అరే సూర్యబాబు ఏంట్రా ఇది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈరోజు మన సింగర్ హేమంత్ అన్నతో ఒక స్మాల్ చిట్ చాట్. సో ఖచ్చితంగా మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.